ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్? మిస్టర్ భార్గవ్, మీ ప్రశ్నలు సూటిగా ఉండాలి, అలాగే రిలవెంట్ గా కూడా ఉండాలి. ఎస్ యువర్ ఆనర్. ఎస్, కంటిన్యూ. నేను అడిగే ప్రశ్నలకు ఈ కేసుకి సంబంధం ఉంది యువర్ ఆనర్. కంటిన్యూ. రవి కృష్ణ గారు కృష్ణప్రియతో మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? తను నా క్లాస్మేట్. తనతో సంబంధం ఎన్నాళ్ళ నుంచి? సారీ, ఆమెతో అక్రమ సంబంధం ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది అని అడుగుతున్నా. తన పెళ్లి కాకముందు నుంచే మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ నడుస్తుందా, లేక పెళ్ళి అయ్యాకే ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు? నోటుకొచ్చింది వాగితే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను, ఇడియట్. మిస్టర్ రవికృష్ణ, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఒక ఉన్నత పోలీస్ అధికారి అయ్యుండి కోర్టులో ఎలాగైనా ప్రవర్తించేది? ఏం మాట్లాడుతున్నాడు సార్ ఈ లాయర్? నేనేమీ సాక్ష్యాలు లేకుండా మాట్లాడటం లేదే. కోర్టుకి ఎవిడెన్స్ చూపించడం కోసమే మాట్లాడుతున్నా. ఏంటి ఎవిడెన్స్? 1 సెకండ్. ఈ ఆధారాలు చాలా లేక ఇంకా చూపించమంటావా? యువర్ ఆనర్, ఇవి ఫేక్ ఫొటోస్. ఈ ఫొటోస్ని మార్ఫింగ్ చేశారు. కృష్ణప్రియది నాది మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే. వీడు చెప్తున్నట్టు మాకు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు. మీది అక్రమ సంబంధం కాదు, పవిత్రమైన స్నేహం అని చెప్తే నమ్మడానికి మా చెవుల్లో పుష్పాలేమీ లేవు. ఫొటోస్ మార్ఫింగ్ చేయించాల్సిన అవసరం మాకు లేదు. మీరు మీ స్నేహితురాలని చెప్పుకునే ప్రేయసితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఒకరు చూసి యథాతథంగా తీసిన ఫోటో ఇది. మైండ్ యువర్ లాంగ్వేజ్. కృష్ణప్రియ నా లవర్ కాదు, బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే క్లోజ్ ఫ్రెండా లేక ఎవరైనా? అది మార్ఫింగ్ అని చెప్తున్నాను కదా. కాదు అని నేను చెప్పాను కదా. యువర్ ఆనర్, ఈ మాటలు వినడానికి నా క్లయింట్ కొంచెం కష్టంగా ఉన్నా ఇది చెప్పక తప్పదు. శ్రీమతి కృష్ణప్రియకు పెళ్లికి ముందే ఒక బాయ్ ఫ్రెండ్ కమ్ లవర్ ఉన్నాడు. అతనే ఈ రవి. సారీ యువర్ ఆనర్, రవి కృష్ణ IPS. యువర్ ఆనర్, వీళ్ళ ప్రేమ ఎంత గాఢమైందంటే రవి గారు తన ప్రేయసి పేరు కృష్ణను తన పేరులో కలిపేసుకునే అంతగా ప్రేమించుకున్న వీళ్ళు ఏ కారణం చేతనో పెళ్లి చేసుకోలేదు. కాలక్రమంలో కృష్ణప్రియ నా క్లయింట్ రాధా గోవింద్ పెళ్లి చేసుకున్నారు.
కానీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అందుకే శ్రీమతి కృష్ణప్రియ తన మాజీ ప్రియుడు రవికృష్ణతో మళ్ళీ దగ్గరైంది. ఇద్దరు రహస్య సంబంధాన్ని కొనసాగించారు. అందుచేతనే రవికృష్ణ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి అవ్వకుండానే ప్రేయసితో అవసరాలు తీరిపోతున్నాయి కదా. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని మరో వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తూ నైతికంగా దిగజారిన గృహిణి శ్రీమతి కృష్ణప్రియ. సమాజాన్ని కాపాడాల్సిన వారే కంచే చేనును మేసినట్టు దారి తప్పిన పోలీసే ఈ రవికృష్ణ ఐపీఎస్. యువర్ ఆనర్, అతను చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మాకు కొంచెం టైం ఇస్తే అది నిరూపిస్తాం. దయచేసి ఈ కేసుని ఒక్క రోజుకు వాయిదా వేయమని విన్నవించుకుంటున్నాను. వద్దు యువర్ ఆనర్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నా క్లయింట్ మానసికంగా నలిగిపోతున్నాడు. నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నాడు. తన పని మీద దృష్టి కూడా పెట్టలేకపోతున్నాడు. అందుకే విడాకులు మంజూరు చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ యువర్ ఆనర్, ఆడది ఏ నిందైనా భరిస్తుంది, కానీ పరాయి మగాడితో సంబంధం అంటగడితే తట్టుకోలేదు. ఆ నిందని మోస్తూ నేను బ్రతకలేను. నేనే తప్పు చేయలేదు. నాకు ఒక్క రోజు ఇవ్వండి ప్లీజ్ యువర్ ఆనర్. ఒక్కరోజు గడువిస్తే ఏం చేస్తారు యువర్ ఆనర్? మిస్టర్ భార్గవ్, మీ వెటకారాన్ని చాలించండి. తనను తాను నిరూపించుకునేందుకు ఆనాటి సీత నుండి ఈనాటి స్త్రీ వరకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. శ్రీమతి కృష్ణప్రియ కోరుతున్నట్టు ఈ కేసును రేపటికి వాయిదా వేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రేపే తుది విచారణ. మళ్లీ వాయిదాలు, వాదోపవాదాలు ఉండవు. వాది ప్రతివాదులు సరైన ఆధారాలతో రేపు కోర్టుకు రండి. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.